ఈరోజు రాబోయే 11వ తారీఖున మన హుజురాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగిరేయాలన్నటువంటి లక్ష్యంతో ఒక సంకల్పం తీసుకోవడం కోసం ఇవాళ మన సూపర్ బజార్ చౌరస్తాలో విజయ సంకల్ప సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కేంద్ర మంత్రివర్యులు ప్రియతమ నాయకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, అభ్యర్థులు, వేదిక ముందున్నటువంటి హుజురాబాదు అన్నలు, అమ్మలు, అక్కలు, తమ్ములు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నది. మాకు ఒక అవకాశం, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. హుజురాబాద్ అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తాం. గతంలో అనేక మందికి ఇచ్చారు. ఇలా బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలో ఉంది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది కేవలం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటే ఈ హుజురాబాద్ అంత కొంత అభివృద్ధి చెందింది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా హుజురాబాద్కి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఇక్కడ ఏ అభివృద్ధి చెందినా అది కేవలం కేంద్రం నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ కుమార్ గారి కృషితో వచ్చినటువంటి డబ్బులు తప్ప ఇక్కడ హుజురాబాద్లో ఏ 2 పార్టీలు కూడా చేసిందేం లేదు. అందుకే అడుగుతున్నాం, ఇవాళ భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద 11వ తారీఖున ఓటేసి బీజేపీ అభ్యర్థులను 30 మందికి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క హుజురాబాద్ మున్సిపాలిటీ 10 సంవత్సరాలు అయినా ఇప్పటికీ అది అనేకటువంటి వార్డుల్లో ఇప్పటికి సీసీ రోడ్లు లేవు. కనీసం వర్షాకాలం వస్తే రోడ్లకు వెహికల్ పోలేనటువంటి పరిస్థితి, మురికి కాలువలు లేవు. ఇవాళ కోతులపేట అదేవిధంగా ఉన్నది. ఇవాళ అనేకటువంటి ఇప్పుడు బోర్నపల్లి కానీ, ఇప్పల్ నరసింగపూర్ కానీ, దమ్మక్కపేట కానీ, కొత్తపల్లి కానీ ఇవి విలీనం హుజురాబాద్ మున్సిపాలిటీలో అయినప్పటికీ కూడా ఇప్పటికీ గ్రామాలు వాళ్ళకు పన్నులు పెరిగినాయి. పర్మిషన్లు తీసుకోవాలంటే కష్టమైంది తప్ప వాళ్ళకి వచ్చినటువంటి ఒరిగింది అయితే ఏం లేదు. ఒరగబెట్టింది కూడా ఈ 2 పార్టీలు ఏం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. ఇలా ఈ హుజురాబాదు అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తామని చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క హుజురాబాద్లో అభివృద్ధి కోసం గతంలో బీజేపీకి సంబంధించిన 6 కౌన్సిలర్లను గెలిపిస్తే అదేవిధంగా ఇంకా 6గురికి 1 ఓటుతోటి 4 ఓటుతోటి ఓడిపోయి 12 మంది వరకు కూడా గతంలో కూడా ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ఆశీర్వదిస్తే 6 కౌన్సిలర్ల యొక్క వార్డులలో 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఎంపీ గారి నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ హుజురాబాద్ హాస్పిటల్కి మొన్ననే 2 కోట్ల వరకు ఆ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్కి వెళ్ళి వారు ప్రత్యేకమైనటువంటి కృషితోటి అత్యాధునికమైనటువంటి అధునాతన పరికరాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనందరం కూడా చూసినాం, ఇదే హై స్కూల్ గ్రౌండ్లో ఇవాళ మన ఉచితంగా సైకిళ్ళ పంపిణీ 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వారు చేయడం జరిగింది. ఇప్పుడు అందుకే బండి సంజయ్ కుమార్ గారి కృషితోటి హుజురాబాద్కి అభివృద్ధి చేస్తాం. ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం హుజురాబాద్ని అడ్డుకుంటున్నారు. ఇదే మినీ స్టేడియం బండి సంజయ్ కుమార్ గారు అక్కడ కేంద్ర క్రీడా శాఖ మంత్రిని మాట్లాడి మినీ స్టేడియం ఏర్పాటు చేయడానికి చేస్తే ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్న కారణంగా ఇవాళ హుజురాబాద్కి అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులని, కబడ్డీ ప్లేయర్లను అందించేటువంటి హుజురాబాద్ గడ్డకి ఇవాళ కనీస క్రీడా మైదానం చేస్తా అంటే కూడా చేయనిటువంటి పరిస్థితులు లేదు. అందుకే మాకు అప్పగించండి, మీ అభివృద్ధి అంటే ఏందో చూపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇవాళ అనేక మంది అనేక రకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారు. అనేక రకాలుగా వాళ్ళ మన అందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ మన నాయకులు వారు మిగతా అన్ని విషయాలు కూడా మాట్లాడతారు. అందుకే మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి, కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాల్సిందిగా మీ అందరూ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కేంద్ర మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకులు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం 2 సార్లు ప్రజలు మనందరం కూడా ఆశీర్వదిస్తే ఒక నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జల్దీ మాట్లాడతా, ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి. ఓపిక ఉంది కదా, ఓపిక ఉందా? ఎండ కొడుతుందా? 1 గంటకే ఎండ అంటే ఇప్పటికీ వారం రోజులకి ఎండ తిరగబట్టి నేను నిద్ర లేదు, తిండి లేదు, ఏం లేదు. ఇక మా వాళ్ళని చూడరు, అప్ప పిచ్చా బయట బయట వీళ్ళందరూ చూడరక్క. వీళ్ళు ఎవ్వరి దగ్గర పైసలు లేవు, ధనవంతులు కాదు వాళ్ళు, గుణవంతులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ నన్ను గెలిపించడానికి మీ దగ్గరికి ఓట్ల కోసం వచ్చారు లేదా? మా సంజయ్ అన్న పోటీ చేస్తున్నాడు, బీజేపీ పోటీ చేస్తున్నారు,
మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దేశాన్ని మంచిగా చేసుకోవాలని నచ్చారా లేదా? ఇలా వాళ్ళు నా కోసం వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళని గెలిపేయడానికి నేను తిరిగానా లేదా? మీ అందరి ఓట్లు అడిగానా లేదా? అందుకే ఇక్కడికి వచ్చింది ఇవాళ. భారత్ మాతాకి అయ్యో గిద్ద చెప్పగా అబ్బో చూడు సకినాలు ఉన్నాయి అయిపోయినాయా? సకినాలు ఉన్నాయి అయిపోయినాయా? ఉన్నాయా? ఏడవైనా అడుగుతున్నా, ఏడవైనా కూడా అంతడు ఉన్నాయి అంటున్నాను. ఇంకెన్ని ఉంటాయి కదా సకినాలు. భారత్ మాత సకినాలు గట్టిగా అన్నారు, 2 చేతులు పైకెత్తాలి. భారత్ మాతాకి. అరే వాహ్ ఏం జోషే హుజాబాద్ దమ్మట్లుందా, గింత కష్టం రాని మీరు అనాలి ఒకసారి. మీరు ఆవురు వాళ్ళంటారు భారత్ మాతాకి. మీరు ఆవురు వాళ్ళంటారు, వాళ్ళు ఏం భారత్ మాతాకి. అరే మళ్ళీ మీరు అంటారు కానీ భారత్ మాతాకి. అరే వా సూపర్. ఎన్నికలు ఎప్పుడక్క? ఎన్నికలు ఎప్పుడు? ఏ 11? ఈ నెల 11 వచ్చే నెల 11? ఈ నెల 11 కదా. అంటే వచ్చే నెల 11 అని మీరు ఇంట్లో కూర్చుంటే కదా అవుట్ పో. ఇక మా వాళ్ళు అంతా అవుట్ అయిపోతారు. ఇక ఓట్లు వేస్తారా? ఏ గుర్తు మనది? ఏ గుర్తు? గిట్లా చూపట్టరు రాదు గిట్లా. చేతులు ఉన్న చూపడు, చేతులు లేనో అద్దెద్దు. ఆ లాస్ట్ దాకా చేతులు లేనో చూపడదు, చేతులు ఉన్న చూపడదు. ఏం గుర్తు? మీరు ఇట్లా చేతులు ఉన్న వాళ్ళు అన్నారనుకో, ఇప్పుడు చాలామంది చెప్పొచ్చిన అంతా చెప్తున్నా. ఇట్లా అన్నారనుకో, మీ ఇంటికి వేనక మీ బీరువాలల్లా మీ తిరుజోరున్న పైసలు బంగారం మొత్తం నా బీరువాకి వస్తాయి. గట్టిగా అన్నారనుకో, గట్టిగా అంటే నా దగ్గర పైసలు లేవు. కేసీఆర్ అకౌంట్లో, రేవంత్ రెడ్డి అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం మీ అకౌంట్లోకి వస్తాయి. గట్టి అన్నారు, మళ్ళీ పైసలు పోతాయి గట్టి అన్నారు. ఏం గుర్తు? అబ్బో ఇప్పుడు పైసలు గట్టి అంటారు. చూడు ఏ గుర్తు అన్న? మీరన్నా ఏ గుర్తు ఎప్పుడన్నా? చేతులు అనుకో ఏ గుర్తు? బస్ గుర్తుంది కదా. అబ్బో పువ్వుని మర్చిపోతారా? మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించారు. గెలిపించినాక ఇప్పుడే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు 259 కోట్ల రూపాయలను మొదటి విడతగా విడుదల చేసింది. ఇప్పుడే 259 కోట్ల రూపాయలను ఇప్పుడే విడుదల చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికలైన వెంటనే మళ్ళా 500 కోట్లు మళ్ళీ తీసుకొస్తాం. ఎవరు? నేను, కిషన్ రెడ్డి గారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ కిషన్ రెడ్డి సాబ్ నేను ఇద్దరం పోయి మంత్రిని కలిసినాం. సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణలో ఎక్కువ గెలిచినాం. మరి సంగతి ఏంటి సార్ అంటే, చలో ఇవాళ చెప్పిన మొదటి విడతగా 259 కోట్ల రూపాయలు ఇప్పుడే వేసారు, టీవీలలో వస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ మున్సిపాల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము పోయి అడగాలి కదా, ఢిల్లీ పోయి, సార్ తెలంగాణ మున్సిపాల్ కార్పొరేషన్లు అన్నీ మొత్తం పువ్వే సార్, వారు 1 సైడ్ లెక్కనే మొత్తం పువ్వు అంటారు సార్ అని చెప్పి అడవి బల్లగుద్ది అడగానా లేదా? అడిగితే అప్పుడు ఏమొస్తాయి? మీరు గెలిపిస్తే, హుజాబాద్లో గెలిపిస్తే ఏమొస్తాయి? మేము పోయి అడుగుతాం సార్ నా పార్లమెంట్లో గిన్ని గెలిచేసారంటే మళ్ళీ 500 కోట్లు పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు గెలిపిస్తే మళ్ళీ 500 కోట్లు పట్టుకొస్తాం. ఇది మొదటి విడతనే. ఇది కంటిన్యూగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పైసలు మొత్తం కిషన్ రెడ్డి గారు నేను పోయి పట్టుకొస్తాం. అందుకే ఈసారి గెలిపోయింది. ఓట్లు వేస్తారా లేదా? వేస్తారా? ఇప్పుడు ఎందుకు వేయాలక వాళ్ళకు? కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి కాంగ్రెస్ వాళ్ళకు? ఇలా మీరు నన్ను గెలిపించిన తర్వాత ఈ మున్సిపల్ ఇక్కడ హుజాబాద్కు 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 19,57,00,000 రూపాయలు, 19,57,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇలా అమృత్ పైసలు 16,20,00,000 తీసుకొచ్చినాం. ఇలా యూడీఐడిఫిల్ మొత్తం మౌలిక సదుపాయాల కోసం 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. వీడికి స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద 1,20,00,000 10,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇవన్నీ కాకుండా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్తోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిరండి. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ సూదులు లేవు, మందులు లేవు, ఎక్స్రేలు లేవు, స్కానింగ్ మిషన్లు లేవు, ఏమి టెస్టులు చేద్దామని లేవు. రోగం వచ్చి హాస్పిటల్ పోతే ఆడ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్కి పోండి అని చెప్పే పరిస్థితి. పోయిన నెలనే 2 కోట్ల రూపాయలతోని హాస్పిటల్ మొత్తం అన్ని పట్టుకొచ్చి ఫిట్ చేసిన. మీరు పోయి చూడరు, అవధం అయితే పోయి చూడరు, డాక్టర్లు అనుకోరు. కానీ దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను తీసుకొచ్చి అన్ని పెట్టినా
దాని డాక్టర్ లేడు, అటెండర్ లేడు. దానిలో నేను తీసుకొచ్చే పని నేను చేసిన లేడు. మొన్న ఇవాళ తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారక పేదోళ్ళని చదువుకుంటాం మనం, అవునా కదా? 10వ తరగతి చదివే పిల్లలకు 10వ తరగతి చదివే పిల్లలందరూ కూడా ఇలా 20,000 సైకిల్ ఇచ్చినాక 20,000 సైకిల్ ఇచ్చిన. ఇలా ఆఫీసర్ చెప్పారు సార్ ఫీజు కట్టడానికి పైసలు సార్ వాళ్ళ దగ్గర కూలీనాలు చేసుకుంటారు సార్. పరీక్ష ఫీజు కట్టకుంటే అందరూ పరీక్షలు రాయలేక ఇబ్బంది పడుతుంది సార్ అంటే ఇవాళ వాళ్ళ పరీక్ష ఫీజు కూడా నేనే కట్టినాక పరీక్ష ఫీజు కూడా నేనే కట్టినా. నా జీతంలోకే తీసేసి కట్టిన నేను. ఇలా గిన్ని వేస్తాం మేము. ఎంపీ లేస్తాం, కమ్యూనిటీలకు పైసలు ఇచ్చినాం, అన్నిటికీ పైసలు ఇచ్చినాం. ఈ హుజావాలో చేద్దామంటే నన్ను చేయనియరా. ఇప్పుడు కరీంనగర్లో బెదిరించి పనిచేసిన 1,600 కోట్ల రూపాయలు కరీంనగర్ ఇసుకపోయి స్మార్ట్ సిటీ పెడితే ఇలా కరీంనగర్ అద్దం లెక్క మెరుస్తుంది. కరీంనగర్ అంతా పువ్వు 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 అంటున్నారు. ఇలా పువ్వు గుర్తు గెలిపిస్తున్నాడా? ఇలా ఈడ కూడా ఇలా 10-15 సంవత్సరాల నుంచి హుజరాబాద్ ఏమన్నా మారిందా? ఎక్కడైనా ఏమన్నా మారిందా? ఇదే మారిందంటే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ హుజరాబాద్ కలిపి పాపం వాళ్ళ పన్నులు పెరిగినాయి, వాళ్ళకు ఉపాధి కూలీ లేకుండా అయిపోయింది, వాళ్ళకు ఈజీఎస్ పైసలు రాకుండా అయిపోయినాయి. ఇలా హుజరాబాద్కే గతిలేటే పాపం వాళ్ళని మోసం చేశారు. ఇలా మేము ఏమేం చేస్తామో బాగా చెప్తా. ఇగో బుక్ మీ ఇంటికి వచ్చిందా రాకుండా రేపు ఇస్తారు. బాగా చెప్తా మేము ఏం చేస్తామో. ఇంకా కొన్ని మిస్ అయినాయి, ఇంకా తీసుకొచ్చిస్తాను నేను. ఇలా ఎందుకంటున్నాక ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే ఇలా ఏం చేశారు మీరు? ఎన్నికల ముందు గిట్నే వచ్చా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇలా గాడి గుడ్డు పెట్టాట. మేము ఏమి ఇవ్వలేదట, వాళ్ళే ఇచ్చినట, మేము ఇచ్చేట గాడి గుడ్డు అన్నారు. మీరు అందరూ ఏం చేశారు? 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిరా? అకౌంట్లు చూసుకుంటారు, అకౌంట్లు చూసుకో, టిక్ 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 అని పడితే చూసుకోరు. మరి గుద్దిరి కదా ఓట్లు. 2,500 ఇస్తారని అబ్బా మా రేవంత్ రెడ్డి ఇస్తాడని చేయి గుర్తు ఆ చేయి గుర్తు మీ ఇంటి మీద బస్ వస్తా లెక్క అయిపోయింది. ఇచ్చిర్రా? మరి 4,000 రూపాయలు ముసలికి ఆసరా పెన్షన్ ఇచ్చిర్రా? ఈ అక్క ఇచ్చిందా నీకు? తులం బంగారం ఇచ్చిర్రా? గంత బంగారం కనబడుతుంది. అగో వాళ్ళు ఇచ్చిన అంటారు, మీరు ఏదంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుడు పని చేయరు, పోంగా కొంగు కప్పుకొని ఓర్రి ఆయన గుంజుకొని పోతారు. పోయేటప్పుడు వెళ్ళగా జాగ్రత్త. కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తాను ఏలే. మా చెల్లెలకు వెహికల్స్ పెప్పిచ్చిర్రా? స్కూటీలు ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఎందుకు ఓటేసిన? ఇండ్లు ఇచ్చినా మీకు? మరి ఎందుకు వేసి రోడ్ నువ్వు ఆగును జోష్ భారత్ మాతకి గట్టిగా అంటాడు ఆయన. మీకు ఎందుకు ఓటేయాలి? మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? వేస్తారా? ఇది అయిపోయా. గ్రామ పంచాయతీలల్లా 2 సంవత్సరాలేక ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇచ్చిందా? ఒక్క పైసా అడుగురు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ హుజరాబాద్ మున్సిపాలిటీకి ఒక్క పైసా ఇచ్చిరా అడుగురు. ఒకసారి ఇస్తేనే ఒట్టేస్తాడా? ఇవాళ తీసుకొచ్చిన పైసలు మొత్తం ఇలా మేము తీసుకొస్తే ఇలా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఇలా జల్సాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం చేయలేని చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చొని పెడితే వీళ్ళు మనకు దాపరించి ఒక్క పైసా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేసినా ఒక్కసారి ఆలోచించండి అక్క. ఇలా పైసలు తీసుకొచ్చింది మేము కాబట్టి ఇలా మున్సిపాలిటీ ఇలా ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఉంది, దాన్ని అట్నే పెట్టిరు. దాన్ని అట్నే పెట్టిరు. ఇవాళ ఇక్కడ స్టేడియం శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినాక మన సెకండ్ టైం ఎంపీ అయినాక నేను రివ్యూ చేసిన. ఈడ స్టేడియం 10 కోట్ల రూపాయలతో స్టేడియం శాంక్షన్ అయిన తర్వాత నేను కాంట్రాక్టర్ని పిలిచి ఈ పనులు ప్రారంభించు అని చెప్పిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆ స్టేడియంను క్యాన్సిల్ చేశారు. ఈడ స్టేడియం ఉందని చెప్పి నేను హుజరాబాద్లో పైసలు ఇప్పించిన, జమ్మికుంటలో ఇప్పించిన పైసలు. జమ్మికుంటలో పైసలు ఇప్పించాక తీరా చూసరికి ఈడ స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈసారి గెలిపిరాక ఆ టెండర్ను మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళా టెండర్ పెట్టించి ఈ హుజరాబాద్లో పిల్లలందరికీ ఇవాళ క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా, వాకర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ మినీ స్టేడియం కట్టే బాధ్యత నాది. నేను చెప్పిన మాట ఎప్పుడు తప్పనక. ఈ మోసపూరితమైన కాంగ్రెస్ వాళ్ళక బీఆర్ఎస్గా మోసపూరితమైన మాటలు మాకు రావు. అందుకే మేము అధికారంగా వస్తలేము. మాకు మోసం చేస్తుంది తెలియదా? కుంపలు ముంచే మాటలు తెలియదా? ఉచిత హామీలు ఇస్తామా మోడీ గారు ఒప్పుకోరే?
మీరు మా మాట అయినరా? వాళ్ళు వచ్చి గాడి గుడి పెట్టి పెన్షన్ గుద్దిరు ఓటు కదా అయిపోయి. ఇలా ఏమిచ్చినాడ గాడిద గుడ్డి కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి సార్. గిన్ని చేస్తే ఇలా బియ్యం ఇచ్చేది మేమక్కావు, అవునా కాదా? రోడ్లకు పైసలు ఇచ్చింది మేము, కమ్యూనిటీలు కట్టింది మేము, అభివృద్ధి చేసేది మేము. ఇలా ఏమే గిన్ని కోట్ల రూపాయలు ఇస్తే హుజరాబాద్కి ఏమన్నా న్యాయం జరిగిందా? హుజరాబాద్ ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మరి జరగడం కారణమోలు ఇచ్చటోళ్ళకు ఓటేస్తే అది శాస్త్రం ఉంది కదా, వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరికున్న లడ్డు వస్తుందట. కానీ మీరేం చేస్తున్నారు? ఇచ్చేదే నరేంద్ర మోడీ పువ్వు ఊడతాయి. ఇక్కడ ఓటు అబద్ధాలు చెప్పిన అందరూ గుద్దవాడు కదా అయిపోయి. వస్తాయా మీకు? వస్తాయా? మరి ఇప్పుడు ఇలా ఎక్కడ అనక జమ్మిగుట్టలో పువ్వే అంటున్నారు, కరీంనగర్లో పువ్వే అంటున్నారు, వెమ్లవాడలో పువ్వే అంటున్నారు. కేసీఆర్ కొడుకు కాన్సెన్సీలా కేసీఆర్ కొడుకు కొరికి చంపుతుంటున్నాడా? నేను వేనా సిరిసిల్ల వేనా మొత్తం అమ్మలక్కలు పొట్టొచ్చినాక మొత్తం టీవీలలో సోషల్ మీడియాలో మొత్తం సిరిసిల్లనే అయిపోయా. సిరిసిల్ల మొత్తం వార్ వన్ సైడే పువ్వు 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 అంటున్నారు. చొప్పదండ్ల పువ్వే. ఇలా ఇక్కడ పువ్వు గెలిపిస్తారా గెలిపారా? నేను మళ్ళీ చెప్తున్నా, హుజార్ ప్రజలుగా నేను అప్పీల్ చేస్తున్నాను. మేము అభివృద్ధి చేయాలని కసితో ఉన్నాం, కానీ ఇక్కడ మున్సిపాలిటీ మా చేతికి ఎప్పుడు రాలే మున్సిపాలిటీ. ఇవాళ నిధులు కేంద్రం నుంచి ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదు అన్నాడు. ఏం చేస్తాడు మరి? ఏడేది హుజార్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక బీఆర్ఎస్లో కోటేస్తే వాళ్ళు నా ఇక్కలు లేరు, నా అక్కలు లేరు, నా గర్కా నా ఘాట్కా. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా? లేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వంటున్నాడు. మరి ఎవరికి ఓటేయాలి? మీరు హుజాబాద్ అభివృద్ధి చెందాలంటే ఎవరికి ఓటేయాలి? పైసలు మీరు హుజాబాద్లో బీజేపీకి ఓటేస్తే మున్సిపల్ చైర్మన్ మాకిస్తే నేను పోయి మోడీ సాబ్ దగ్గర కూర్చొని, సార్ హుజాబాద్లో మున్సిపాలిటీ బీజేపీ గెలిపిస్తే పైసలు ఇస్తాన్నావు కదా, ఇప్పుడు గెలిపించిన హుజాబాద్ వాళ్ళు ఇప్పుడు పైసలు ఇస్తారని చెప్పి బల్లా గుద్ది అడిగి తీసుకొచ్చే అవకాశం మాకు మాత్రమే ఉంది, ఎవ్వరికి లేదు. ఇలా ఓన్లీ మాకు అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారనుకో, బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించారనుకో, హుజాబాద్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మీ పన్నులు పెంచుతారు, ఇంటి పన్ను పెంచుతారు, నల్ల పన్ను పెంచుతారు, కరెంటు ఛార్జీలు పెంచుతారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు రోడ్డు మీద నడితే కూడా ఆ రోడ్డు ట్యాక్స్ కూడా మీకు వేస్తారు. ట్యాక్సులు పెంచమంటారా? మీరు హుజాబాద్లో ట్యాక్సులు పెంచకుండా అభివృద్ధి జరగాలంటే ఇలా పువ్వు గుర్తును మున్సిపల్ చైర్మన్గా గెలిపించి ఎక్కువ మందిని గెలిపించి మాకు అప్పచెప్పండి. ఢిల్లీ నుంచి హుజాబాద్ గల్లీకి మేం పైసలు తీసుకొస్తాం. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్లకు ఓటేస్తే వాళ్ళు మీ ట్యాక్సులు పెంచి ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీ ట్యాక్సులు పెంచి ఇంటి పన్ను నల్ల పన్ను పెంచి ఇవాళ జీతాలు ఇస్తారు. దాంతో కూడా అభివృద్ధి జరిగేది. ట్యాక్సులు పెంచి అభివృద్ధి కావన్నా ట్యాక్సులు పెంచకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ఇలా పువ్వు గుర్తు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా మేము కసితో ఉన్నాం, ఒక ఆతృతతో ఉన్నాం ఇలా. అందుకే ఏ సర్వీస్ హుజాబాద్లో ఏ గెలిచినా కూడా ప్రజలందరూ వార్ వన్ సైడ్ లెక్కనే పువ్వు 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 అంటున్నారు. ఇలా ఆలోచించడానికి ఇలా ఒక్కసారి అవకాశం ఏంటి? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఒక్క రోడ్ గ్రామ పంచాయతీకి ఉన్నప్పుడు మున్సిపాలిటీ అయినాక హుజాబాద్లో నాకైతే ఏం తేడా కనబడతలేదు అక్క, ఏ మార్పు లేదు. అరే ఒక్కసారి కరీంనగర్ చూడు ఎట్లా వేసినాము. ఇలా చేసే అవకాశం మాకు ఇవ్వండి. ఇలా చేసే అవకాశం మాకు ఇస్తే ఇలా మళ్ళీ వస్తారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గిట్నే మీటింగ్ పెడతారు. మేము ఇది చేస్తాం అది చేస్తాం, బండి సంజయ్ ఇది చేసినా మేము బాగా చెప్తా బుక్సా కొట్టింది. ఈ బుక్సా కొట్టించి మీకు ఇంటికి వచ్చినాం. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పంచమని చెప్పారు అడగండి. 2,500 రూపాయలు ఇవి అడగండి కాంగ్రెస్ వాళ్ళను. 4,000 రూపాయలు ఇవి అడగండి. 2 సంవత్సరాలు ఇయ్యనోడు ఇక 3 సంవత్సరాలు ఇస్తాడా? కాబట్టి నమ్మకండి. మీరు పైసలు ఇచ్చారా? వాళ్ళేమన్నా ఇచ్చిర్రా? చెప్పురా అయ్యో, ఎవరు రికార్డ్ అయ్యకుండా చెప్పురు. ఇచ్చిర్రా? తీసుకోరు ఏం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు 11 సంవత్సరాలు సంపాదించుకున్నారు. మొత్తం కబ్జాలు చేసిరు, అవి చేసిరు, ఇవి చేసిరు, అన్నీ సంపాదించుకున్నారు. చెప్పండి లేదా? కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆ ఊరుమనంటే ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఎప్పుడు అధికారం వస్తారా సంపుకుందాం అని చెప్పి మొత్తం కబ్జాలు చేసి వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళ పైసలు వీళ్ళ పైసలు అన్నీ తీసుకొని
మా ఊళ్ళకి మాకు ఇచ్చుడు ఏమవుతుంది కానీ ఎక్కడ ఓటు గుద్దాలో అక్కడ గుద్దురి ఓటు నమ్ముకోకూరి. అవునా కదా? వేస్తారు కదా. ఏ గుర్తు మనది? ఏ గుర్తు? మీరు మా ఊళ్ళో మున్సిపల్ చైర్మన్ ఇచ్చాక మంచిగా చల్లగా సాయంత్రం పూట మీటింగ్ పెడతాం, అన్ని విషయాలు చెప్తా. మీకు ఎండ కొడుతుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్పినా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా హుజరాబాద్ ప్రజలకు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి హుజరాబాద్ మున్సిపాలిటీని అప్పచెప్పండి. పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ హుజరాబాద్ మున్సిపాలిటీని అద్దంలా తీర్చిదిద్దే అవకాశం మాకు కల్పించండి. కనీస సౌకర్యాలు కల్పించే అవకాశం మాకు కల్పించండి. మీకు సేవ చేసే అవకాశం మాకు కల్పించండి. రోడ్లు కానీ, మోర్లు కానీ, లైటింగ్ కానీ, కమ్యూనిటీలు కానీ, పార్కులు కానీ, గుళ్ళు కానీ, బళ్ళు కానీ అన్నీ నిర్మించే అవకాశం మాకు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఒక్క పైసా మీకు న్యాయం జరగలే. హుజరాబాద్ ఇంకా గ్రామ పంచాయతీ కంటే హీనంగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక్క పైసా హుజరాబాద్కి ఇయ్యలే. ఇంకా 3 సంవత్సరాలు ఇచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదంటుడు. కాబట్టి మీరందరూ హుజరాబాద్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారాలే. మాయ మాటలు, మోసపూరితమైన మాటలు నమ్మకుండా ఇలా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే బాధ్యతలు మాకు అప్పచెప్పండి. ఢిల్లీలో మోడీ గారిని ఒప్పించాలంటే హుజరాబాద్ మీరు మాకు అప్పచెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్కా చెల్లెలకు, అన్నా తమ్ములందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధైర్యంగా వచ్చాక మా వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. మా వాళ్ళందరూ అవుతున్నారు, ఫుల్ జోష్లో మా వాళ్ళందరూ రవ్వా. వీళ్ళందరూ చూడలేక దీనిలో బయట పోయి ఎవరు కబ్జాలు చేసేటోళ్ళు, ప్రజల ఆస్తులు దోసుకుంటోళ్ళు, అవినీతి పాల్పడలు కనబడుతున్నారు. దీనిలో కాంగ్రెస్ వాళ్ళ మోకాలు చూడరు, బీఆర్ఎస్ వాళ్ళ మోకాలు చూడరు. ఒకసారి పిలిపి ఆడికి ఇలా మా వాళ్ళతో చూడు, ఎట్లా చూడు, ఒక్కొక్కరు చూడు. వాళ్ళ కసి ఒకటి అభివృద్ధి చేయాలని కసి, హుజరాబాద్ అభివృద్ధి చేయాలని కసి ఉన్నది వాళ్ళందరూ కూడా. కాబట్టి మాయమాటలు నమ్మకూడక మీరు అందరు కలిసేయండి. మీ వార్డుల్లో మీ ఓట్లు వేయాలి, మీ కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించాలి, అందరితో ఓట్లు వేయించి ఇలా పువ్వు కప్పగిస్తే నిధులు వస్తాయని చెప్పి అందరు చెప్పి ఓట్లు వేయించాల్సి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు ధైర్యంగా ఉంటారన్న. మీరు ఇలా హుజరాబాద్లో ఏ సర్వే చూసినా కూడా ఇలా పువ్వు అంటున్నారు. మీ మీద ఇన్ని రోజులు మీరు పార్టీ కోసం కష్టపడ్డారు, ఇన్ని రోజులు పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు, మీ సనాతన ధర్మం కోసం కష్టపడ్డారు. కాబట్టి ఇలా హుజరాబాద్ ప్రజల ఆశీర్వాదం మీకుంటుంది. మనం అందరం కలిసి ఈ హుజరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా మనం ముందు పోతాం. మిమ్మల్ని గెలిపిస్తారు ప్రజల ఆశీర్వాదం మీకున్నది. మిమ్మల్ని గెలిపిస్తాక కేంద్రం నుంచి ఇలా వరదలక్క నీళ్లు రావు, వరదలక్క నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి ఇలా మీ అందరి ముందు ఇలా హుజరాబాద్ మాట ఇస్తున్నా. అందరు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ ఆ తల్లి అమ్మవారి ఆశీర్వాదం, ఈ హుజరాబాద్ ప్రజల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి ధైర్యంగా పనిచేయండి. మీ వెనుక నేనున్నా, నా వెనుక మా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు. ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.